Hello everyone, welcome to Neomentas Daily Contemporary Issues. So ee roju contemporary issues lo bhaganga modatiది వచ్చేసి ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్తీ బిజిల్ యోజన. ఇది ఆల్రెడీ స్కీమ్ మీలో చాలా మంది గతంలో చదివే ఉంటారు. సోలార్ రూఫ్ టాప్స్ పెట్టి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ని ఇచ్చేటట్టుగా దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ని తీసుకురావాలనేటటువంటిది సోలార్ రూఫ్ టాప్ని ఇండియాలో అడాప్ట్ చేసుకోవాలనేది ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది లాస్ట్ ఇయర్ పెట్టారు, ఇప్పటికీ 1 year అయింది. సో చాలా వరకు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. మోర్ ఆర్ లెస్ నార్దర్న్ ఇండియాలో ఎక్కువగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందనమాట. సో దీని గురించి కనుక మీరు చూస్తే లాస్ట్ ఇయర్ ఇది February 13th 2024న ఈ ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పటికి ఫస్ట్ యానివర్సరీ అయింది. సో సోలార్ దీని తాలూకా ఎయిమ్ ఏంటంటే 1 కోటి గృహాలకు, అంటే కోటి ఇళ్లకు, జనరల్గా ఇంటికి 5 members వేసుకుంటే 50 కోట్ల మందికి ఇది బెనిఫిట్ చేకూరుస్తుందని అంచనా. సో మార్చి 2027 సంవత్సరానికల్లా కనీసం 1 కోటి గృహాలకు సోలార్ రూఫ్ టాప్ని అమర్చాలి అనేటటువంటి దీని యొక్క ఎయిమ్. అయితే ఇందులో అచీవ్మెంట్స్ కనుక మనం చూస్తే, ఒకవేళ మనం ఈ ప్రోగ్రామ్ కనుక సక్సెస్ఫుల్గా చేయగలిగితే ప్రపంచంలోనే అత్యధికంగా డొమెస్టిక్ రూఫ్ టాప్ సోలార్ స్కీమ్గా ఈ స్కీమ్ నిలుస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ ఆబ్జెక్టివ్ అనుకున్నటువంటి దాంట్లో కూడా ప్రపంచంలోనే ఇదే అతిపెద్ద స్కీమ్. సో కరెంట్ ప్రోగ్రెస్ ఏంటంటే ఇప్పటికీ 1 కోటికి గాను 8 లక్షల గృహాలకు ఆల్రెడీ సోలార్ ప్యానల్స్ని అమర్చారు. అలాగే ఇన్స్టలేషన్ రేట్ కూడా మనకి ఇంక్రీజ్ 10x, అంటే ఇన్స్టలేషన్ గతంలో ఉన్నటువంటి దాంట్లో మంత్కి 7,000 మాత్రమే సోలార్ రూఫ్ టాప్స్ని అమర్చేవాళ్ళు. ఇప్పుడు అది 10 పెరిగి 1 నెలలోనే 70,000 మందికి ఈ సోలార్ ఇన్స్టలేషన్ అనేటటువంటి జరుగుతుంది. సబ్సిడీ కూడా ఇప్పటి వరకు ఇందులో భాగంగా 5 లక్షల గృహాలకు గాను 4,308 కోట్ల రూపాయలు ఇప్పటికే ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో భాగంగా సబ్సిడీ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. యావరేజ్ సబ్సిడీ పర్ హౌస్ హోల్డ్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది సబ్సిడీ, డిపెండింగ్ ఆన్ వాళ్ళు ఎన్ని సోలార్ ప్యానల్స్ పెట్టుకున్నారు అన్న దాని మీద. బట్ ఆన్ అండ్ యావరేజ్ సగటు కనుక తీస్తే 1 గృహానికి గాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీలో 1 ఇంటికి 77,800 రూపాయలు సబ్సిడీ అనేటటువంటి దొరుకుతుంది. సో దీనివల్ల బెనిఫిషియరీస్కి 0 ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది. సో ఇప్పటి వరకు 8 లక్షల గృహాల కన్నా అనుకున్నాం కదా, అందులో 45% ఆఫ్ ద ఇన్స్టలేషన్స్ చేసుకున్న వాళ్ళకి 0 ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది. సో ఇది చాలా గొప్ప విషయం ఆబ్వియస్గా. సో ఇందులో చాలా ఫినాన్షియల్ బెనిఫిట్స్ అనేటటువంటివి ఉంటాయి. అందులో ముఖ్యంగా సబ్సిడీ స్ట్రక్చర్ని కనుక మీరు చూస్తే 1 నుంచి 2 కిలోవాట్లు, అంటే 0 నుంచి 150 యూనిట్లు ఉన్న వాళ్ళకి 30,000 నుంచి 60,000 రూపాయలు బెనిఫిట్ వస్తుందంట. అదే 150 to 300 యూనిట్స్ ఉంటే 60,000 నుంచి 78 రూపాయలు, అబోవ్ 300 యూనిట్స్ ఉంటే 78,000 రూపాయలు. సో గవర్నమెంట్ సేవింగ్స్, దీనివల్ల ప్రభుత్వానికి సేవ్ అయ్యేటటువంటి డబ్బులు కూడా 75,000 కోట్లు యాన్యువల్గా సేవ్ అవుతుంది. ఎందుకు, వీళ్ళందరికీ కూడా ఎలక్ట్రిసిటీ పంపించాలా, వీళ్ళే తిరిగి ఎలక్ట్రిసిటీని ఇస్తున్నారు. సో గ్రిడ్ కనెక్టివిటీ అనేటటువంటిది ఉంటుంది. సో దట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. అలాగే కొలాటరల్ ఫ్రీ లోన్స్ కూడా వస్తున్నాయి. ముఖ్యంగా 7% ఇంట్రెస్ట్ 3 కిలోవాట్ సిస్టమ్ వరకు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి కొలాటరల్ ఫ్రీ, అంటే ఏ విధమైనటువంటి సెక్యూరిటీ లేకుండా లోన్స్ని కూడా 7% ఇంట్రెస్ట్కి, అంటే దాదాపుగా ₹10 ఇంట్రెస్ట్కి ఇస్తుంది గవర్నమెంట్. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్. సో ఇంపాక్ట్ ఏంటంటే 30 గిగావాట్ రూఫ్ టాప్ సోలార్ బై 2027కి ఇంత గిగావాట్స్ ఆఫ్ రూఫ్ టాప్ సోలార్ అనేటటువంటిది వస్తుందంట. సో నాకు తెలిసి ప్రపంచంలోనే ఇది డొమెస్టిక్ సోలార్ రూఫ్ టాప్లో అత్యధికంగా మారబోతుంది. ఎనర్జీ జనరేషన్ కూడా 1000 బిలియన్ యూనిట్స్ నెక్స్ట్ 25 yearsలో మనం ఉత్పత్తి చేస్తామని అంచనా. CO2 రిడక్షన్, దీని కారణంగా సాధారణంగా మీ అందరికీ తెలుసు మన దేశంలో ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ 55% బొగ్గుకున్నప్పటికీ కూడా థర్మల్ ఎలక్ట్రిసిటీ, మనం వాడేటటువంటి ఎలక్ట్రిసిటీలో 72% ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ కోల్. సో కాబట్టి అత్యధికంగా మన దేశంలో ఉత్పత్తి అయ్యేటటువంటి విద్యుత్ బొగ్గు కారణంగా, కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ అనేటటువంటి చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఇప్పుడు సోలార్ రూఫ్ టాప్ పెట్టడం వల్ల మనం ఈ కార్బన్ డైఆక్సైడ్ తాలూకా ఎమిషన్స్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. సో దానివల్ల మనకి 720 మిలియన్ టన్నుల CO2 అనేటటువంటి సేవ్ అవుతుందంట. సో ఖచ్చితంగా మన ఎన్వైర్న్మెంట్కి సంబంధించి ప్యారిస్ క్లైమేట్ చేంజ్లో ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేరుస్తున్నాం. అలాగే జాబ్ క్రియేషన్, ఇన్స్టలేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మెయింటెనెన్స్ సోలార్ రూఫ్ టాప్స్కి సంబంధించి 17 లక్షల మందికి ఇది ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. అలాగే మోడల్ సోలార్ విలేజ్ ఇనిషియేటివ్ అని ఒకటి పెట్టారు. 1 విలేజ్కి 1 డిస్ట్రిక్ట్కి సెల్ఫ్ రిలయన్స్ చేయాలి, అంటే 1 జిల్లాలో కనీసం 1 విలేజ్నైనా బయట నుంచి విద్యుత్ అనేటటువంటిది రాకుండా పూర్తి స్థాయిలో ఆ గ్రామంలోనే ఈ సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేసి అందరికీ పవర్ అందించేటటువంటి ప్రయత్నం చేయాలి. సో ఇది
మోడల్ సోలార్ విలేజ్ ఇనిషియేటివ్ అని ఒక ఇనిషియేటివ్ని తీసుకున్నారు. దీనికి ఒక 800 కోట్ల రూపాయలు ప్రకటిస్తున్నారు. ఒక విలేజ్కి ₹1,00,00,000 డబ్బులు పెడుతున్నారు. క్రైటీరియా విలేజ్లో ఎక్కడైతే 5,000కు పైగా పాపులేషన్ ఉంటుందో లేదా 2,000కు పైగా స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉన్నటువంటి పాపులేషన్ ఉంటుందో ఆ విలేజెస్ని మాత్రమే చూస్ చేసుకుంటున్నారు. ఎనీ విలేజ్ బిలో 5,000ని చూస్ చేసుకోవట్లేదు. సో ఇది ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ ద సోలార్ రూఫ్ టాప్ ప్రోగ్రామ్. ఇక సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి మణిపూర్లో ప్రెసిడెంట్ రూల్ని పెట్టారు. సో మణిపూర్లో చాలా అల్లకల్లోలాలు జరుగుతున్నాయి, ఇది మీ అందరికీ తెలుసు. సో ఇది 11వసారి మణిపూర్లో ఈ ప్రెసిడెంట్ రూల్ పెట్టడం. గతంలో 2001, 2002లో పెట్టారు. సో తర్వాత ఎప్పుడు పెట్టేటటువంటి అవకాశం రాలేదు. బట్ ఇప్పుడు మళ్ళీ ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవకాశం అనేటటువంటిది వచ్చింది. సో బేసికల్గా స్టేట్ అసెంబ్లీ సస్పెండెడ్ యానిమేషన్లో ఉంది, ఇప్పుడు సస్పెన్స్లో ఉంది. సో మీ అందరికీ ప్రెసిడెంట్ రూల్ గురించి తెలుసు, బట్ ఒకసారి మళ్ళీ పాలిటీలో భాగంగా చెప్పుకుందాం. మన దేశంలో ప్రెసిడెంట్ రూల్ అలాగే ఎమర్జెన్సీ ఇలాంటివి 352 ఆర్టికల్, 356, 355 ఇలాంటి ఆర్టికల్స్లో మనం మాట్లాడతాం. రాష్ట్రంలో పెట్టేటటువంటి రూల్ని ప్రెసిడెంట్ రూల్ అని అంటాం. ఈ ప్రెసిడెంట్ రూల్ ఆర్టికల్ 356 కిందకు వస్తుంది. సో ఎక్కడైనా గవర్నమెంట్ రిపోర్ట్ కనుక వస్తే ఏంటి, స్టేట్ గవర్నెన్స్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోతున్న అటువంటి సందర్భాల్లో ఈ ప్రెసిడెంట్ రూల్ని గవర్నర్ రికమెండేషన్ మేరకు పెడతారు. అప్రూవల్ కూడా మనకి ఎలా ఉంటుందంటే ఒకసారి ప్రెసిడెంట్ రూల్ పెట్టిన తర్వాత 2 నెలలకు అది ఆగిపోతుంది. ఎలా ఆగిపోతుంది, పార్లమెంట్ దానికి ఆమోదం కనుక ఇవ్వకపోతే ఆగిపోతుంది. సో పార్లమెంట్ దానికి సింపుల్ మెజారిటీతో, సో తక్కువ మెజారిటీ ఉంటుంది. సింపుల్ మెజారిటీ ఆబ్వియస్గా ప్రభుత్వం ఉందంటే సింపుల్ మెజారిటీ ఉంటుంది కాబట్టి సింపుల్ మెజారిటీతో ఈ యొక్క పార్లమెంట్ ఆమోదం తెలకపోతే 2 మంత్స్లో ఆ ప్రెసిడెంట్ రూల్ ఆగిపోతుంది. అయితే పార్లమెంట్ కనుక ఆమోదం తెలిపితే దాన్ని 6 నెలల వరకు పొడిగించవచ్చు. 6 నెలల వరకు పొడిగించవచ్చు అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి అప్రూవల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా మ్యాక్సిమం 3 years వరకు పొడిగించేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రతి 6 నెలలకు ఒకసారి పార్లమెంట్ దానికి ఆమోదం తెలపాలి. అలాగే ప్రెసిడెంట్ ఎప్పుడైనా కూడా ఈ ప్రెసిడెంట్ రూల్ పెట్టిన తర్వాత దాన్ని తీసేయాలని అనుకుంటే ప్రెసిడెంట్ ఒక ఆర్డర్తో దాన్ని రెవోకేట్ చేసేటటువంటి అధికారం కూడా ప్రెసిడెంట్కి ఉంటుంది. కాన్సిక్వెన్సెస్ ఏంటంటే ప్రెసిడెంట్ రూల్ పెట్టినప్పుడు ప్రెసిడెంట్ చేతిలోకి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రెసిడెంట్ చెప్పినట్టుగా గవర్నర్ తన యొక్క అధికారాలను ఉపయోగించి అక్కడ పాలిస్తూ ఉంటారు. అంటే సాధారణంగా ప్రెసిడెంట్కి రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధులు, గవర్నర్ యొక్క అధికారాలు అన్నీ ప్రెసిడెంట్కి వెళ్ళిపోతాయి. బట్ రియాలిటీలో కనుక మీరు చూస్తే అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ అంతా ఐఏఎస్ ఆఫీసర్స్, గవర్నర్స్ చేతిలో నడుస్తూ ఉంటుందన్నమాట. స్టేట్ లెజిస్లేచర్ అంటే రాష్ట్ర శాసనసభ పవర్స్ కూడా, ఆ అధికారాలు కూడా పార్లమెంట్కే వెళ్ళిపోతాయి. కొన్నిసార్లు బడ్జెట్ని కూడా పార్లమెంట్లోనే పాస్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. హైకోర్టు ఫంక్షనింగ్ మాత్రం ఏ రకంగానూ కూడా ఎఫెక్ట్ అవ్వదు. సో ఎవరైనా కేసులు ఫైల్ చేయాలని అనుకుంటే హైకోర్టు యథావిధిగా నడుస్తుంది. ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994లో సుప్రీంకోర్టు అప్పటి వరకు 356 ఆర్టికల్కి జ్యుడిషియల్ స్క్రూటినీ ఉండేది కాదు. చాలా వరకు కేంద్ర ప్రభుత్వం అనేటటువంటిది రాష్ట్రాలను ఇబ్బంది పెట్టడానికి ఈ ప్రెసిడెంట్ రూల్ అనేటటువంటి దాన్ని ఒక ఆయుధంగా వాడుకునేది. అలా జరగకూడదు అనేటటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ధర్మాసనం 1994లో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఏం చెప్పిందంటే ఏ రాష్ట్రంలో అయినా కూడా సహేతుకంగా ప్రెసిడెంట్ రూల్ పెడితే ఓకే, అలా కాకుండా రూల్స్కి విరుద్ధంగా అక్కడ ఏం జరగకపోయినా కూడా ఏదో అభూత కల్పన చేసి కనుక ఈ ప్రెసిడెంట్ రూల్ని పెడితే దాన్ని క్యాన్సిల్ చేసేటటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. సో కాబట్టి జ్యుడిషియల్ రివ్యూ అనేటటువంటిది ప్రెసిడెంట్ రూల్కి ఉంది. ఇది మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంది. అలాగే స్టేట్ అసెంబ్లీ డిజాల్వ్ అవ్వదు. వితౌట్ పార్లమెంట్ అప్రూవల్ ఇట్ రిమైన్స్ సస్పెండెడ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర శాసనసభ కేవలం సస్పెన్షన్లో మాత్రమే ఉంటుంది తప్ప డిజాల్వ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. అంటే ఆ ప్రభుత్వం ఇంకా నిలబడే ఉంటుంది. సో కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి ఈఎస్జి, ఎన్వైర్మెంటల్ సోషల్ అండ్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్. ఇది ఇటీవల కాలంలో సెబీ ఒకటి ప్రపోజ్ చేసింది. ఏంటంటే ఈ ఎన్వైర్మెంటల్ సోషల్ గవర్నెన్స్ అనేటటువంటి దానికి రేటింగ్స్ ఇస్తూ ఉంటారు. వాటిని ఈఆర్పి రేటింగ్స్ అని అంటాం. సో దీనికి సంబంధించి కొన్ని రెగ్యులేషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి, అంటే ఇక్కడ బేసికల్గా ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ ఉందనుకోండి, ఈ కంపెనీ పనిచేసేటటువంటి సందర్భంలో ఈ భూమి పైన, సమాజం పైన ఈ కంపెనీ తాలూకా ప్రభావం ఎలా ఉంది, అంటే ఎన్వైర్మెంటల్ పర్యావరణంగా ఎలా ఉంది, సామాజికంగా ఎలా ఉంది, పరిపాలనా పరంగా ఎలా ఉంది అనేటటువంటి దానికి రేటింగ్ ఇస్తారు. అది ఈఎస్జి ఫ్రేమ్వర్క్ అంటే.
సో ఇందులో 3 డైమెన్షన్స్ ఉంటాయి. అందులో మొదటిది పర్యావరణానికి సంబంధించిన డైమెన్షన్స్. అంటే ఈ కంపెనీ చేసేటటువంటి పనులన్నీ కూడా సుస్థిరంగా ఉన్నాయా లేదా, అలాగే పర్యావరణంకి సంబంధించి బాధ్యతగా ఉన్నాయా లేదా అనేటటువంటి చూస్తారు. రెండోది సోషల్, అంటే ఈ కంపెనీకి సంబంధించి ఈ కంపెనీ తాలూకా ఎంప్లాయీస్ అంటే పని చేసేటటువంటి వాళ్ళు, పని ఇచ్చేటటువంటి వాళ్ళు, వీళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంది, అలాగే సప్లయర్స్, కస్టమర్స్, కమ్యూనిటీస్, వీళ్ళతో కూడా ఈ కంపెనీ అనేటటువంటిది మమేకమై ఉంటుంది కదా. సో వాళ్ళతో కూడా ఈ కంపెనీ అనేటటువంటిది ఎలా సామాజిక సంబంధాలను కొనసాగిస్తుంది అనేది చూస్తారు. 3 గవర్నెన్స్, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు కానీ, బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ, ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి నియంత్రణ కానీ, ఇవి ఎలా ఉన్నాయనేటటువంటిది గవర్నెన్స్లో చూస్తారు. ఇలా కంపెనీస్కి కొన్ని రేటింగ్స్ ఇస్తారు. దాన్ని ఈఎస్జీ ఫ్రేమ్వర్క్ అని అంటాం. దీనివల్ల సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా లేనా అనేటటువంటిది దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే కార్పొరేట్స్ సాధారణంగా వాళ్ళ బిహేవియర్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే కొంత గ్రీడీగా ఉంటుంది. అంటే ఏ ప్రైవేట్ కంపెనీ అయినా సాధారణంగా లాభాలు పొందేటటువంటి ప్రయత్నం చేస్తాయి. అలా అని నేను అందరినీ అనట్లేదు. టాటా లాంటి మంచి కంపెనీలు కూడా ఉన్నాయి. ఏంటంటే వాళ్ళకు వచ్చినటువంటి సంపదని దాతృత్వంలో భాగంగా జనాలకి పంచిపెట్టేటటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి భారతదేశంలో. కానీ కొన్ని కంపెనీలు బాధ్యతాయుతంగా ఉండవు. ఎక్కువ లాభాలు ఆర్జించేటటువంటి ప్రయత్నంలో చాలా గ్రీడీ అయిపోతుంటారు అనమాట. అలాంటి కంపెనీస్ తాలూకా బిహేవియర్, కార్పొరేట్ బిహేవియర్ ఎలా ఉందని తెలుసుకోవడంలో ఈ ఈఎస్జీ ర్యాంకింగ్స్ అనేవి మనకి బాగా పనికొస్తాయి. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో ముఖ్యంగా స్పేస్కి సంబంధించి పారాస్-2 స్పెక్ట్రోగ్రాఫ్ ఒకటి ఉంది. వీళ్ళు ఒక ఎగ్జో ప్లానెట్ని కనిపెట్టారు. ఎగ్జో ప్లానెట్ అంటే ఏంటి, మన సౌర కుటుంబానికి అవతల ఉన్నటువంటి ఏదైనా ఒక గ్రహం ఉంటే దాన్ని ఎగ్జో ప్లానెట్ అని అంటారు. సాధారణంగా మనకి సాటర్న్, యురేనియస్, నెప్ట్యూన్ అక్కడితో ఆగిపోతుంది. అదే మన సౌర కుటుంబం. ఇది దాటి మనకి ఏదైనా ఒక ప్లానెట్, మన సౌర కుటుంబం దాటేసి ఒక ప్లానెట్ కనుక్కుంటే సో దాన్ని మనం ఎగ్జో ప్లానెట్ అని అంటాం. ఈ ఎగ్జో ప్లానెట్ని కనుగొన్నారు. ఒక స్పెక్ట్రోగ్రాఫ్తో ఫోటో తీశారు. చాలా దూరంలో ఉంది ఇది. దీని పేరు కూడా చాలా విచిత్రంగా ఉంది. సో పిఆర్ఎల్ అంటే ఫిజిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. వీళ్ళు ఒక డెన్స్ సబ్ సాటర్న్ ఎగ్జో ప్లానెట్ని కనిపెట్టారు. దాని పేరు TOI 6038AB. ఇది ఏం గుర్తుండదు మనకి, కానీ అలా ఆలోచించండి. సో దీన్ని పారాస్-2 స్పెక్ట్రోగ్రాఫ్ మౌంట్ అబూ టెలిస్కోప్ ద్వారా దీన్ని ఫోటో తీయడం జరిగింది. ఈ పారాస్-2 స్పెక్ట్రోగ్రాఫ్ ఆసియాలోనే హయ్యెస్ట్ రెజల్యూషన్ ఉన్నటువంటి స్పెక్ట్రోగ్రాఫ్. అంటే అల్ట్రా స్టేబుల్ టెంపరేచర్స్ దగ్గర, ప్రెషర్ దగ్గర దీన్ని మెయింటైన్ చేస్తారు. దీనివల్ల చాలా సుదూరమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి అంతరిక్షంలో ఉన్నటువంటి అనేక ఈ ప్లానెట్స్, గ్రహాలు లాంటి వాటిని ఇది ఫోటో తీయగలదు. దీని ఫుల్ ఫామ్ కనుక మీరు చూస్తే ఫిజిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అడ్వాన్స్డ్ రేడియల్ వెలాసిటీ ఆల్ స్కై సెర్చ్ 2 దాని పేరు. ఇది ఎగ్జామ్లో ఇచ్చినా కూడా దెబ్బ పడుతుంది మనకి. సో కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్ రూపంలో అడిగే అవకాశం ఉంది. సో ఇది బేసికల్గా PRL 2.5 మీటర్ టెలిస్కోప్ మౌంట్ అబూతో దీన్ని కలుపుతారు. దానివల్ల హై రెజల్యూషన్లో మనం పిక్చర్స్ తీయడానికి ఒక అవకాశం ఉంటుంది. దీని ఫంక్షన్ కూడా చాలా హై రెజల్యూషన్లో ఫైబర్తో ఉన్నటువంటి స్పెక్ట్రోగ్రాఫ్. ఇది 380 నుంచి 690 నానోమీటర్ వేవ్ బ్యాండ్లో ఉంటుంది. అవి మనకు అర్థం కావు, ఎందుకంటే మనం ఫిజిక్స్ బాగా ఆస్ట్రోనమీ చదువుకుంటే అవన్నీ అర్థమవుతాయి. అవన్నీ అర్థమైతే ఇక్కడ ఎందుకుంటాం, మనము హాయిగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో వెళ్ళి ఐన్స్టీన్లో మనం కూడా రీసెర్చ్లు చేస్తాం. సో కాబట్టి ఇక్కడ వరకు మాత్రమే గుర్తుపెట్టుకోండి. పర్పస్ ఏంటంటే ఇది బేసికల్గా సూపర్ ఎర్త్ అంటే భూమి కన్నా ఇంకా బెటర్ ప్లానెట్స్ కానీ, లేదా భూమి లాంటి మరికొన్ని గ్రహాలు కానీ, లేదా ఇంకా అతిపెద్ద గ్రహాలు కానీ, GNK డ్వార్ఫ్ స్టార్స్ అంటే మన దగ్గరలో ఉన్నటువంటి కొన్ని నక్షత్రాలు ఉంటాయి. సాధారణంగా మనకి విశ్వంలో ఉన్నటువంటి అతి గొప్ప విషయం ఏంటంటే నక్షత్రం ఎదురుగుండా కనిపిస్తుంది, దాని చుట్టూ తిరిగే గ్రహాలు మనకు కనిపించవు. ఎందుకంటే నక్షత్రానికి లైట్ని ఎమిట్ చేయగల కెపాసిటీ ఉంటుంది, గ్రహాలకు అది ఉండదు. గ్రహాలు అనేటటువంటి ఇట్స్ జస్ట్ రాకీ ప్లానెట్స్ ఆర్ గ్యాసోవియన్ ప్లానెట్స్. సో ఏ గ్రహానికి కూడా కాంతిని ప్రసరింపచేసేటటువంటి ఆ స్వభావం ఉండదు, కేవలం నక్షత్రాలకు మాత్రమే ఉంటుంది. సో నక్షత్రాల చుట్టూ, ఎందుకంటే నక్షత్రాలు చాలా పెద్దవి ఉంటాయి, నక్షత్రాల చుట్టూ దాని యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ వార్పింగ్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం దాని చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. నక్షత్రాల చుట్టూ తిరిగేటటువంటి గ్రహాల్లోనే మనలాగా లేదా భూమిలాగా జీవం ఉన్నటువంటి కొన్ని గ్రహాలు ఉండే అవకాశం ఉంది. బట్ ఇప్పుడు మనకున్న టెక్నాలజీతో ఏ నక్షత్రం చుట్టూ ఉన్నటువంటి గ్రహానికి మనం దగ్గరగా వెళ్ళేటటువంటి అవకాశం లేదు. భూమిని పోలినటువంటి కొన్ని గ్రహాలను ఆల్రెడీ ఫోటోలు తీశారు, భూమిలాగే అవి కూడా పచ్చ కనిపిస్తున్నాయి. అక్కడ కూడా ఓషన్స్ అలాగే అడవులు ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. సో బహుశా మనలాగా మనుషులు కూడా ఉండొచ్చు.
కానీ అలాంటి గ్రహాలకు సుదూరమైనటువంటి ప్రాంతాల్లో ఉన్న గ్రహాలకు వెళ్ళాలంటే కాంతి వేగంతో ప్రయాణించాలి. కాంతి వేగం కాదు కదా, కాంతిలో పావు వంతు వేగం కూడా ప్రయాణించలేం మనం. ఎందుకంటే మనకున్న ఇప్పుడు ఉన్న టెక్నాలజీ అంత ఎఫెక్టివ్గా లేదు. మీ అందరికీ తెలుసో తెలీదో, ప్రస్తుతానికి మనిషి తను పంపించినటువంటి శాటిలైట్స్ ఏవైనా ఉంటే కాంతి 1.2 సెకండ్లలో ఎంత దూరం వెళ్తుందో అంత దూరాన్ని మాత్రమే వెళ్ళగలిగాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, కాంతికి సూర్యుడి నుంచి భూమికి రావడానికి 8 నిమిషాలు పడుతుంది. 1.2 సెకండ్లో కాంతి ఎంత దూరం వెళ్ళగలుగుతుందో అంత దూరం వరకు మాత్రమే మనిషి వెళ్ళాడట ఇప్పటి వరకు. సో ఇంకా అంతకుమించి ఏం పోలే. సో కాబట్టి సుదూర గ్రహాలకు వెళ్ళడం అనేటటువంటిది ఇప్పట్లో సాధ్యపడేటటువంటి విషయం కాదు. మేబీ మన పక్కనున్న మార్స్కి వెళ్ళగలమేమో, అంతకు తప్పించి వేరే అవకాశం అయితే లేదు. సో కాబట్టి అందులో భాగంగానే ఈ ప్రెసిషన్ ఏంటంటే రేడియల్ వెలాసిటీ యాక్యురసీతో ఇది చాలా అద్భుతమైన ఫోటోలు తీయగలుగుతుంది. ఎగ్జో ప్లానెట్స్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ప్లానెట్స్ బియాండ్ అవర్ సోలార్ సిస్టమ్, వేరొక నక్షత్రాల చుట్టూ తిరిగేటటువంటి గ్రహాలు. అవి గ్యాసోవియన్ ప్లానెట్స్ అవ్వచ్చు, లేదా రాకీ ప్లానెట్స్ అంటే భూమిలాగా తక్కువ సైజు ఉండి రాళ్ళు కలిగినటువంటి గ్రహాలు అవ్వచ్చు, లేదా గ్యాసెస్తో నిర్మాణమైనటువంటి జూపిటర్ లాగా, సాటర్న్, యురేనియస్, నెప్ట్యూన్ లాగా గ్యాసోవియన్ ప్లానెట్స్ కూడా అవ్వచ్చు. సో అక్కడ టెంపరేచర్స్ కూడా ఒక చోట ఎక్కువ ఉంటాయి, ఒక చోట తక్కువ ఉంటాయి. సో ఈ TOA 60388AB ఏంటంటే ఇది సబ్సాటర్న్ ఎక్సో ప్లానెట్ అనమాట. ఇది ట్రాన్సిషనింగ్ బిట్వీన్ నెప్ట్యూన్ లాగా ఉన్నటువంటి ఒక గ్యాస్ ప్లానెట్కి నెప్ట్యూన్కి మధ్యలో తిరుగుతుందట ఇది అక్కడ సుదూరమైనటువంటి ప్రాంతంలో. సో అందుకని దీని పేరు అలా ఉంది. అయితే దీనికి ఈక్వలెంట్గా మన సోలార్ సిస్టంలో ఏది లేదు. సో కాబట్టి దీని మీద ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. జస్ట్ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఇంకా లాస్ట్గా ఈరోజు సోవరిన్ గ్రీన్ బాండ్స్, దీని పేరు మీరు వినే ఉంటారు. యూనియన్ బడ్జెట్ 2022-23లో దీన్ని మొట్టమొదటిసారి కార్బన్ ఇంటెన్సిటీని తగ్గించడానికి ప్రవేశపెట్టారు. ఇది ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతాడు, ఈ ఇయర్ బడ్జెట్లో ఇచ్చామని చెప్తాడు. ఈ సోవరిన్ గ్రీన్ బాండ్స్ అంటే ఏంటంటే భారత ప్రభుత్వమే వీటిని రిలీజ్ చేస్తుంది డెట్ ఇన్స్ట్రుమెంట్స్ కింద. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఎవరైనా కూడా ఈ భారతదేశం రిలీజ్ చేసే సోవరిన్ గ్రీన్ బాండ్స్ని కొనుక్కోవచ్చు. కొనుక్కుని డాలర్లు ఇస్తారు మనకి. ఆ డాలర్లతో మనం ఏం చేస్తాము, పర్యావరణానికి పనికొచ్చేటటువంటి ప్రాజెక్టులు నిర్మాణం చేస్తాం, సోలార్ ప్రాజెక్ట్స్ అలాంటివి. మరి వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళకేంటి ఉపయోగము, కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి దాని మీద వడ్డీ వస్తుంది. సో ఇలా డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అని అంటారు. ఇది యూనియన్ గవర్నమెంటే రిలీజ్ చేస్తుంది భారత ప్రభుత్వం కొన్ని గ్రీన్ ప్రాజెక్ట్స్ని ఫండింగ్ చేయడానికి. గ్రీన్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, ఏవైనా విద్యుత్ యొక్క సామర్థ్యాన్ని పెంచేవి, అంటే తక్కువ కరెంటు కాలేవి, అలాగే CO2 ఉద్గారాలను తగ్గించేవి, అలాగే క్లైమేట్ రెసిలియన్స్ అంటే వాతావరణానికి ఇంకా మనం బలంగా నిలబడేటటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ కానీ, లేదా ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ మనకున్న జీవ వైవిధ్యాన్ని కాపాడేటటువంటి ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా మనకి గ్రీన్ ప్రాజెక్ట్స్గా చెప్తూ ఉంటాం. దీనివల్ల సిగ్నిఫికెన్స్ ఏంటంటే మీకు ఆల్రెడీ గతంలోనే చెప్పాను, పారిస్ 2015 సమ్మిట్లో భారతదేశం రానున్నటువంటి రోజుల్లో అంటే 2030వ సంవత్సరానికల్లా 2005 ఆ సంవత్సరంలో ఎంతైతే కార్బన్ ఉద్గారాలను తగ్గించామో అందులో 45% కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తామని చెప్పింది. సో దీన్ని మనం ఏమంటామంటే ఇండియాస్ ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అంటారు. ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్, ఇది చేరుకోవాలంటే మనం ఇలాంటి ప్రాజెక్టులు చేపడుతూ ఉండాలి. సో కాబట్టి ఇది దాంతోపాటుగా భారత రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, రాష్ట్ర ఆదేశిక సూత్రాల్లో 48A ఆర్టికల్ కూడా ఇది సరిపోతుంది. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఖచ్చితంగా తక్కువ వడ్డీకే మనకి డబ్బులు లభిస్తాయి. దీంతో మనం గ్రీన్ ప్రాజెక్ట్స్ని ముందుకు తీసుకెళ్ళి ఈ విధంగా కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చు. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. లాస్ట్ టాపిక్ ఆఫ్ టుడే P8I పొసైడన్ ఎయిర్ క్రాఫ్ట్. ఇక ఎలా ఉంటుంది ఇది పొసైడన్ ఎయిర్ క్రాఫ్ట్. సో దీన్ని బోయింగ్ వాళ్ళు తయారు చేశారు యాక్చువల్గా. అయితే ఎవరికి ఇచ్చారు తయారు చేసి, భారత నేవీకి ఇచ్చారు. సో US నేవీలో P8A పొసైడన్ అని ఉంది. పొసైడన్ అంటే సముద్రాల చక్రవర్తి ఇటాలియన్ భాషలో. సో US నేవీ వాళ్ళు వాడతారు దీన్ని, భారత నేవీ వాళ్ళకి ఇచ్చారు. పర్పస్ ఏంటి, మన దగ్గర టుపోలేవ్ Tu-142 ఫ్లీట్ అని ఉన్నాయి, పాత విమానాలు ఇవి. ఇది నాకు తెలిసి రష్యా నుంచి అక్కడ నుంచో కొన్నారు. ఇవి అయిపోయాయి, ఏజ్ అయిపోయాయి, పడిపోతాయి ఇంకా. సో వీటి ప్లేసుల్లో రీప్లేస్ చేయడం కోసం మనం ఇప్పుడు కొత్తగా ఈ పొసైడన్ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఆర్డర్ ఇచ్చాం. సో క్యాపబిలిటీస్ ఏంటంటే మనకి ఎక్కడైనా చూడండి యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ ఉంటుంది, అంటే సబ్మెరీన్లు కొన్నిసార్లు దాడి చేస్తూ ఉంటాయి.
ఇది పైన ఆకాశంలోంచి సబ్మెరీన్ అటాక్ చేయగలదు అనమాట. సో అలాంటి కెపాసిటీ ఉంది. అలాగే యాంటీ సర్ఫేస్ వార్ఫేర్, అలాగే కింద వెళ్ళేటటువంటి షిప్పులు వీటి మీద చాలా భయంకరమైనటువంటి బాంబులు వేసి వాటిని నిర్వీర్యం చేయగలదు. అలాగే ఇంటెలిజెన్స్, మ్యారిటైమ్ పెట్రోల్, సర్వేలెన్స్, రీకనెసెన్స్ ఇవన్నీ కూడా ఇస్తుంది. దీంతో పాటుగా థ్రెడ్ డిసెక్షన్ అంటే ముఖ్యంగా సబ్మెరీన్స్ని కానీ, సర్ఫేస్ వెజల్స్ అంటే ఇతర ఈ బ్రిగేడియర్ షిప్స్ లాంటివి వాటిని కానీ, అలాగే ఇంకా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాల్లో వాటిని కనిపెట్టగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి షిప్స్ ఇవి. సో వీటి డైమెన్షన్స్ కూడా ఇక ఎంత ఉంటాయి, దీని లెంగ్త్, వింగ్ స్పాను, హైట్ ఎంత ఉంటాయి, వెయిట్ కూడా ఆల్మోస్ట్ 85,000 కిలోలు ఉంటుంది. అది క్రూ 9 మంది మెంబర్స్ ఉంటారు. మ్యాక్సిమం స్పీడ్ 789 km/h వెళ్ళగలదు. ఆల్టిట్యూడ్ 12,000 మీటర్లు ఎత్తులోకి వెళ్ళగలదు. రేంజ్ 2,222 కిలోమీటర్లు వెళ్ళగలదు. స్టేషన్ టైమ్ ఆన్ స్టేషన్ 4 hours ఉండగలదు. సో ఆ రకంగా ఈ పర్టికులర్ పొసైడన్ P8I అనేటటువంటి ఆ విమానాన్ని మనం తెచ్చుకుంటున్నాం. ఇవి ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ డిఫరెంట్ న్యూస్ పేపర్స్ అండ్ PIB. సో మళ్ళీ మనం రేపటి క్లాస్లో కలుద్దాం. Hope we have given a very good information to you. So thank you. Have a nice day.